ఎంత చదివినా వాక్యము కొత్తగానే ఉండు, ఏళ్ళు గడిచినా యేసు మధురమాయ నాకు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వవిజ్ఞాన వేదపాఠాలనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి సహోదరి సహోదరులకు, క్రీస్తునందు దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము ఘనస్వాగతం పలుకుతున్నాం. మంచిది, మనము ఆలస్యం చేయక లేఖన కాంతిలోనికి మనం ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానము కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాన్ని చదువుకుందాం. తన సహోదరుడు మరణాకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణాకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణాకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణాకరము కాని పాపము కలదు. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, దయగల్ల ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, సకల మర్మములు సత్యములను నువ్వెవరికి బయలుపరచాలని ఇష్టపడతావో వారి హృదయాలను తెరిచి అందించువాడా, వెలుగు స్వరూపుడా, నీకు వందనములు. ప్రభువా, ఏ విషయంలో మేము అజ్ఞానంలో ఉన్నామో ఆ విషయంలో తండ్రి మేము సత్యము తెలుసుకొని అందరము వెలిగింపబట్టకు సహాయం చేయండి. అందరితో మాట్లాడు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని, మాకు తోడుండుమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు స్నేహితులారా, దేవుని పిల్లలారా, ఈరోజు ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మేము ముందు తీసుకొస్తున్నాను. చదవబడిన లేఖన భాగములో ఒక విషయాన్ని మనం అక్కడ గమనించగలం. మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు. ఈ విషయంలో చాలామంది చెప్పారు, కానీ మీరెప్పుడు విననిటువంటి విధముగా, అంటే స్పష్టముగా దీని గురించిన వివరణ మీకు కొంచెమన్నా ఇవ్వాలి. వాస్తవానికి ఈ సబ్జెక్టు చాలా 12 గంటల సబ్జెక్టు నేను ఉపవాస కూడికల్లో 4 రోజు కూడికల్లో చెప్పాను. మా చర్చిలో జరుగుతుంటాయి సంవత్సరానికి 2 కూడికలు, 4 దినములు 4 దినములు. ఆ 4 దినములు తీసుకుంటే 24 గంటలు 18 గంటలు అలాంటి సబ్జెక్టులు చెప్తుంటాను నేను. అలాంటి దానికి సంబంధించిన ఏమి ఈ వీడియోలు చిన్నగా పెడుతున్నాను, కానీ ప్రతిదీ పెద్ద పెద్ద సబ్జెక్టులే. ఇప్పుడు అన్ని గంటలు చెప్తే వినేటటువంటి లోకము కాదు ఇది. మరి ఉరుకులు పరుగులు తీస్తున్నటువంటి ఈ ఆధునిక కంప్యూటర్ ప్రపంచంలో షార్ట్ మెసేజ్లు కూడా వినడానికి టైం లేదు ఒక్కొక్కరికి. ఏం చేయాలి, ఏదో రకంగా కొంతనన్న అవగాహన కొరకు నాకు తెలిసిన సత్యాన్ని చెప్పాలి నా దేశానికి, నా ప్రజలకని ఆతృతతో ఈ విధంగా నేను ప్రిపేర్ అవుతున్నాను. మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము, ఇవి 2 అంతస్తుల్లో 2 భాగాలుగా ఇది మనము చెప్పవచ్చు. ఒకటి మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము బాప్తిస్మము తీసుకొని రక్షణ పొందని వ్యక్తిలో నెరవేరుతున్నాయి. రెండోది బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందిన వారిలో కూడా మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము, ఈ 2 నెరవేరుతున్నాయి. అదేంటి? బాప్తిస్మము తీసుకొని వారు రక్షణ పొందని వారిలో మరణకరమైన పాపం ఉందంటే నమ్మొచ్చు, మరణకరం కాని పాపం ఏమున్నది కదా, పాపులే కదా అనే సందేహాలు, అనుమానాలు రేకెత్తుతాయి. అందుకే అన్నాను, మరి లేఖన ఆధారాలు లేకుండా ఏది బోధించకూడదు. ఈ బైబిల్ గ్రంథము అందరికీ అర్థం కాదు, అందరికీ అర్థమైతే అది బైబిలే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు చెబితే తప్ప నరమాత్రునికి అర్థం కాదు. పరిశోధకులకే ప్రశ్నలు పుడతాయి, పరిశోధించు వారికి. మనలో ప్రశ్న పుట్టాలంటే బైబిల్ గ్రంథాన్ని చదవాలి. బైబిల్ చదవాలంటే ఆశ, తృష్ణ ఉండాలి దేవుని మీద, వాక్యం మీద. ఆశ తృష్ణ నీలో పుట్టాలి అంటే
లోకాశ శరీరాశ చనిపోవాలి. అప్పుడు తయారవుతాడు ఒక దైవ ప్రసంగికుడు, మహాప్రసంగికుడు. దేవునికి నీ హృదయాన్ని పూర్తిగా సరెండర్ చేయాలి, అంకితమైపోవాలి. బైబిలు గ్రంథము మొదట ఒక్కసారి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా నిదానంగా, అది 6 నెలలు పట్టినా సరే చదవాలి. ఒకసారి పూర్తయిన తర్వాత రెండవసారి ప్రారంభించినప్పుడు మొదటిసారి చదివేటప్పుడు నువ్వు ఎంత స్పీడ్గా వెళ్ళిపోయావో ఇక వెళ్ళవు, నీకు ఇంకా అన్ని బ్రేకులే. ఎందుచేతంటే మొదటిసారి నువ్వు ఇంట్రెస్ట్గా బైబిల్ అంతా పూర్తి చేసి రెండవసారి ప్రారంభించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం మొదలు పెడతాడు. నువ్వు వచనము చదివిన కొద్దీ అంతకుముందు దాని గురించిన వార్త ఎక్కడో చదివినట్టు నీకు గుర్తొస్తుంటుంది. ఆ వచనం ఈ వచనం కలుపుతావు, ఆ 2 వచనం నుంచి ఒక సత్యాన్ని తెలుపుతూ ఉంటాడు దేవుడు. కొన్ని ఒకదానికి వ్యతిరేకమైన వచనాలు వస్తుంటే ప్రశ్నలు పుడుతుంటాయి, ఆ ప్రశ్నకు సమాధానము వెతుకుతూ ఉంటావు. అలాగే నా బైబిల్ రెండవసారి చదువుతున్నప్పుడు స్లోగా సాగుతుంది. ఎందుకంటే నువ్వు ప్రసంగాలనే తయారు చేస్తుంటావు, ఇక ఆత్మదేవుని మీద ఆధారపడతావు. ఆ విధంగానే నా జీవితం సాగింది. నా ఇల్లే ప్రార్థనా రూమే బైబిల్ కాలేజు, పరిశుద్ధాత్ముడే నా గురువు. దేవుళ్ళరా, చాలా సంగతులు చదువుకున్న వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చేమో కానీ దైవచిత్తాన్ని మర్మాలని మాత్రము మనుషుల దగ్గర దొరకదు, అది పరిశుద్ధాత్ముని దగ్గర దొరుకుతాయి. వాక్యము నా జీవితంలో ఎంత చదివినా ఇప్పటికీ 18 సంవత్సరాల నుంచి వాక్యము ఎన్నడూ కూడా నాకు ఇసుకు పుట్టినట్టు కానీ చాలే అనిపించినట్టు కానీ నాకు ఎన్నడూ కాలే. ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి క్షణము నూతనమైన మధురమే నాకు ఈ వాక్యం. ఎంత చదివినా వాక్యము కొత్తగానే ఉండు. ఏళ్ళు గడిచినా యేసు మధురమాయ నాకు. ఎంత చదివినా వాక్యము కొత్తగానే ఉండు. ఏళ్ళు గడిచినా యేసు మధురమాయ నాకు. ఆయన సన్నిధి నాకు బహుధైర్యమిచ్చును. దైవ కృపలో నా నేను దాగి ఉండేదాను. ఆశ్రయపురమైన యేసు నిత్యమైన వాడు. ఎన్నడో గుర్తు వస్తుంది, ఇలాగ నా వాక్యం చదువుతాని మాధుర్యాన్ని, అందులోని సారాన్ని తెలుసుకుంటుంటే ఆహా ఎంత మధురం ఈ వాక్యము, ఎన్నడూ బోరు కొట్టదే అనిపించినప్పుడు రాసుకునే ఈ పాట. 200 పాటలు రాశా నా జీవితంలో 18 సంవత్సరాల నుంచి. ఎన్నో రాత్రులు సువార్త గీతాలు, ఆరాధన గీతాలు ఎన్నో రాశా. కానీ ఒక్క పాట కూడా నేను రికార్డ్ చేయటానికి నాకు చిక్కలేదు. నాదంతా బీదల మధ్యలో, తక్కువ చిన్న 3, 4, 5 కుటుంబాల మధ్యలో, పల్లెల మధ్యలో సేవ సంఘాలు నాయి. వాళ్ళు ఇచ్చే చిన్న కానుకతో, ఎంతో కష్టముతో, ఇంట్లో నూకలు తింటూ బియ్యం కొంటే ఎక్కువ పైసలు అయితే అట్లా ఏళ్ళ కొద్దీ నా పరిచర్య, నా పిల్లల కుటుంబం పెద్దది, అలా ఈదుకుంటూ పోతున్నా. దేవుళ్ళరా, ఇప్పటికీ 20 లక్షల రూపాయలు దేవుని చర్చి స్థలం కొరకని ఖర్చు అయ్యి అప్పై ఇంకా కట్టలేదు. చాలా కష్టాల్లో ఉన్నా సరే దేవుని పని మాత్రం చేస్తూనే ఉన్నాను. రోగాలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, వ్యతిరేకతలు, నిందలు, అపనిందలు భరిస్తూ కూడా అందులోనే అనేక కష్టాలలో వాక్యము చదువుతున్నాను, పాటలు రాస్తున్నాను. దేవుడు అన్యాయము చేయుట అసంభవం అన్న మాట ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రింపబడాలి. మొదట దేవుని వైపు నీకు కనపడుతున్న, తప్పుగా కనపడుతున్న ప్రతిదీ నీ జ్ఞానము కంటే మించిపోయినదని తెలుసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు చేయకుండా వేచి ఉండి ఎదురు చూస్తే కాలములలో సంచరిస్తున్న కాలస్వరూపుడైన ఆది సంభూతుడు నీకు ఒకనాడు దాన్ని స్పష్టంగా తెలియపరుస్తాడు. మరణాకరమైన పాపము కలదు, మరణాకరము కాని పాపము కలదు. ఇది ఈ 2 అంతస్తుల్లో 2 భాగాలుగా ఉంది అని మీకు మొదట నేను మాట్లాడాను. ఒకటి, బాప్తిస్మము తీసుకొని రక్షణ పొందని
వ్యక్తుల్లో నెరవేరుతుంది. మరణాకరమైన పాపం ఉంది, మరణకరము కాని పాపము కలిగిన వారు రక్షణ పొందని వారిలో నెరవేరుతుంది. రెండవది, రక్షణ పొందిన వారిలో కూడా నెరవేరుతుంది. ఇది ఎలా చెప్పగలరు? రక్షణ పొందని వారు పాపియే కదా. మరణకరము కాని పాపం ఎలా ఉంటుంది? వాళ్ళకి కాని పాపం ఎలా ఉంటుంది? అసలు రక్షణ పొందిన వారిలో మరణకరమైన పాపం ఎలా ఉంటుంది? ఇలాంటి అనుమానాలు వస్తుంది. దేవుళ్ళారా, ప్రతిదానికి ఒక ఆధారం ఉంటుంది. రక్షణ పొందని వారిలో ఈ రెండు ఎలా నెరవేరుతున్నాయి మొదట చూద్దాం. ఆ తర్వాత రక్షణ పొందిన వారిలో ఎలా నెరవేరుతున్నాయి చూద్దాం. రక్షణ పొందని వారిలో మరణకరము కాని పాపము, మరణకరమైన పాపము ఎలా ఉంటుంది? లేఖన ఆధారాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం చదువుట. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చిన్న బిడ్డలు తన దగ్గరికి వస్తున్నప్పుడు శిశువులు, అక్కడ ఉన్న వ్యక్తులు ఆటకించరే, బాబు దూరం ఉంటారు, అబ్బాయి అక్కడ అయ్యగారు ప్రసంగం చేస్తున్నాం, డిస్టర్బ్ చేయడానికి పరిగెడుతున్నాం ఏంటి అయ్యగారి దగ్గరికి, వెళ్ళకి రాకుండా ఆపుతున్నాడట. ఓ నాయన, ఆ పిల్లలు నా దగ్గర రానివ్వండి, ఈ పిల్లలు లాంటి వారిదే పరలోక రాజ్యము నడేస్తాయి. కొంతమంది అతి తెలివితేటలు బాగా అయిపోయి, జ్ఞానం ఎక్కువైపోయి, ఓవర్ఫుల్ అయిపోయి ఏదేదో వాగేశారు పాపం. చిన్నపిల్లల్లో పాపము లేదు గనుక, దేవుడు వాళ్ళ పరలోక రాజ్యం వీరి వాంటిది అన్నాడు గనుక, పుట్టుకతో జన్మలో పాపం ఇక లేదు అని పాపం నిర్ణయించుకొని ఎగిరి ఎగిరి కాళ్ళిర కొట్టుకున్నారు తప్ప అది సత్యము కాదని జన్మ పాపమును గురించిన 7 సిరీసులు ఇదే ఛానల్లో ఉంటుంది, కింద మీరు చూసుకోండి. తిరుగులేని సత్యాలు. దేవులారా, దేవునికి 2 స్వరూపములు ఉన్నాయని, వాటిని మనం ఎత్తుకుట్లో విఫలమైపోతున్నామని మొదట తెలుసుకోవాలి. దేవుని గుణగణములు మనకు తెలియాలంటే దేవుడే మనకు సహాయం చేయాలి. తొందరపడి నిర్ణయం చేసి అహంకరించకూడదు. జాగ్రత్త. 2012లోనే నేను 75 వచనాలు ఇచ్చాను జన్మపాపం ఉంది అని డిబేట్ చేసి. జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో మెదులుకోవాలి. తొందరపడద్దు. ఒక వ్యక్తి అమాయకుడిగా పిచ్చోళ్ళ కనపడితే వానికి ఇంత తిండి చక్కగా లేదు, ఇల్లు చక్కగా లేదని, వానికి సంఘం ఎక్కువ లేదు, 10 మందే ఉన్నారని నువ్వు చిన్న చూపు చూసి నువ్వు గొప్పను అనుకోకు. దేవునికి ఎవరు ఎంత దగ్గర ఉన్నారో నువ్వు నీ జ్ఞానముతో ఎక్స్పెక్ట్ చేయలేవు. అందుకనే ఎవరిని చిన్నంచనేయద్దు. మనము లేఖన ఆధారాలను బట్టి మాట్లాడాలి. చిన్నపిల్లలు నాగ రానివ్వండి, పరలోక రాజ్యము వీరి వాంటిదే. దేవుళ్ళరా, చిన్నపిల్లల్లో జన్మపాపము లేదని కాదు యేసు చెప్పింది. చిన్నపిల్లలు పరలోక రాజ్యం వెళ్తారన్నాడు. పరలోక రాజ్యమును వెళ్ళేవారు చిన్నపిల్లలు ఎప్పుడు వెళ్తారు? చిన్నపిల్లలు ఉండగానే వెళ్తారు. పెద్దవాళ్ళు అయితే వెళ్ళరు అని అర్థం. చిన్నపిల్లలకు బాప్తిసం ఎప్పుడు ఇస్తామంటే వాడి మంచి చెడు తెలుసుకొని ప్రవర్తించే వయసులో ఇచ్చేయాలి. అంటే 11, 10, 11, 12, 13 ఆ రేంజ్లో 14 ఇచ్చేయాలి. అప్పటి నుంచి ఆ వయసు నుంచి వాడు పాపి, వాడు ఆ వయసులో చచ్చిపోయినా బాప్తిసం తీసుకునే వయసు వచ్చిన తర్వాత కూడా బాప్తిసం తీసుకోకుండా చనిపోతే ఆడు పరలోక రాజ్యం వెళ్ళరు. పెద్దవాళ్ళు వెళ్ళరు కదా, చిన్నపిల్లలు వెళ్తారు అన్నాడు ఆయన. చిన్నపిల్లల్లో జన్మపాపం ఉంటుంది. మరి వాళ్ళు ఎలా వెళ్తారంటే విన్నారా, జన్మపాపము మానవుని స్వయం కృతము వలన సంభవించలేదు. పితృ పరంపర్యము ద్వారా, వంశక్రమానుగ్రహము ద్వారా అది సంక్రమించుచున్నది. కనుక ఆ పిల్లోడి వలన జరగలేదు అది. ఆ పాపము ఆ స్వభావ మతంలో ఉంటుంది, కానీ అది రూపు దాల్చుకోలేదు. చిన్నప్పుడు అది రూపు దాల్చుకుందంటే వాడు బాప్తిసం తీసుకోవాల్సింది యేసు రక్తం అవసరం. దాల్చుకోక ముందు చనిపోతే 5 సంవత్సరాల పిల్లలు పుట్టంగానే కొంతమంది చనిపోతారు, యాక్సిడెంట్లో కొంతమంది చనిపోతారు, 7-8 సంవత్సరాలు చనిపోతారు. ఆ వయసులో ఎవరు చనిపోయినా వాళ్ళ జన్మ పాపానికి ఏసే కారకుడై నిలబడి తన రక్తం ఇచ్చి తీసుకుంటాడు పరలోకానికి, శుద్ధి చేసుకొని. వాళ్ళు అడగకపోయినా ఆయనే తన రక్తం వారి కొరకు ఉచితంగా ఇస్తున్నాడు. జన్మ పాపానికి ఎవ్వడు కూడా నీతితో యేసు రక్తాన్ని సంపాదించలే. జన్మ పాపానికి అందరికీ ఉచితమే, కనుక చిన్నపిల్లలకు కూడా ఉచితమే. కానీ క్రియ పాపం ఏదైతున్నదో
అది మాత్రం దేవులరా, దానికి యేసు రక్తం బాప్తిస్మం అవసరమై ఉన్నది. వాడు క్రియపాపం ఇంకా దాల్చుకోలేదు, చిన్నపిల్లోడు కనుక, జన్మపాపం ఉంది కనుక అతడు ఆ వయసులో చనిపోతే పరలోకం, కానీ ఆ వయసు అయిపోయినాక చనిపోతే పరలోకం దొరకదు. బాప్తిస్మం తీసుకోవాల్సిందే వాడు. అందుకే సువార్త విని గ్రహించగలిగే వయసు ఉందంటే వాడు ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి, యేసు రక్తం అవసరం అని. అదే 18వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. చిన్న పిల్లలకు దూతలు ఉన్నారట, పరలోకమందు దేవుని స్వరూపాన్ని చూస్తున్నారట. అంటే చిన్నపిల్లలు చనిపోయిన వారందరి కోసం ఒక సపరేట్ ప్రపంచాన్నే దేవుడు స్థాపించాడు అక్కడ. వాళ్ళందరి మీద వారిని చూచుకొనుటకు, జ్ఞానాత్మలను చేయుటకు అక్కడ దూతలు ఉన్నారు వారికి, చిన్నపిల్లల కొరకు సపరేట్గా. అదన్నమాట. ఎందుచేతంటే వాళ్ళు చిన్నప్పుడు చనిపోయారు, జన్మపాపము, వారి జన్మపాపానికి వాళ్ళు కారకులు కాదు కనుక దేవుడే వారికి రక్తం చెందించాడు, వారి కొరకు ఉచితంగా రక్తం ఇచ్చేశాడు. కానీ పెద్దవాడైన తర్వాత సువార్త విని బాప్తిస్మం తీసుకునే రక్తం తీసుకోవాలి. చూసారా? అందుకే ఈ జన్మ పాపం ఏదైతుందో అది మరణాకరము కాని పాపము. ఇక మరణాకరమైన పాపం ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుమా. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించే వయసు వచ్చి అతిక్రమించిన వాడు అది క్రియాపాపము. అయితే అతిక్రమించేది, అతిక్రమం అంటే ఏంటో, మంచేదో చెడో తెలియని వయసులో అది జన్మ పాపము. కనుక మరణాకరమైన పాపము క్రియాపాపము, ఆజ్ఞ అతిక్రమించే పాపము, మరణాకరము కాని పాపము జన్మ పాపము. అందుకే చిన్నప్పుడు చనిపోతే పరలోకం. మళ్ళీ నువ్వు చిన్నప్పుడు అందరినీ చంపుకుంటారు ఎవరైనా? ఒక ఆయన తెలివి ఎక్కువైపోయి చిన్నపిల్లలందరినీ ఒక పెద్ద కంపార్ట్మెంట్ పెద్ద హాల్లో పెట్టి పెంచుతాడట. పెద్ద పెరిగినాక కూడా వారికి జన్మపాపం లేదు కనుక వారికి పరలోకం దొరుకుతుంది అంటున్నాడు. నువ్వు ఎంతన్న పెంచు, వయసు వచ్చింది, అవయవాలు పెరిగినాయి అంటే ఖచ్చితంగా వాడు పాప ప్రపంచం అని లోపల మొదలైపోతుంది. వాడిని బయటికి పంపనే మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది పాపం. అందులో ఉన్నదే రూపు దాల్చుకుంది. స్వతంత్ర దినోత్సవం నాడు ఒక వీడియో పెట్టాను, అందులో ఒక మాట అన్నా నేను. ఈ సోషల్ మీడియా మొబైల్ ద్వారా అనేక పిల్లలు మరి చెడిపోతున్నారు, ఇందులో ఉన్న పాపమే మానవుల్లోనికి వస్తుంది అని అంటున్నారు కదా. ఈ మొబైల్ ద్వారా, ఈ మొబైల్లో ఉన్న పాప ప్రపంచం మానవుల్లోనికి వచ్చిందా, లేక మానవులో ఉన్న పాపాన్ని ఈ మొబైల్ బయటికి తీస్తుందా? ప్రశ్న. మొబైల్లో ఉన్నటువంటి పాప ప్రపంచమే మానవునిలోనికి వచ్చిందా, లేక మానవుని లోపల అప్పటికే ఉన్న ఆ పాప ప్రపంచాన్ని ఈ సెల్లు బయటకు లాగుతుందా? మొబైల్లో వాని లోపల ఉన్నదే బయటకు వస్తుంది. దాన్ని చూసినప్పుడు నీ లోపల పాపమే లేకపోతే, నీ ముందు పాపము తాండవించినా సరే గడవట్ అంటావు, ఆ స్వభావమే లేకపోతే. చూశారా దేవులారా? పాపము చేసే స్వభావం ఉంది. ఆ వయసు అవయవాలు సహకరించకుండా చేయగలడు. రక్షణ పొందని వారిలో చిన్నపిల్లలు మరణాకరముగా అని పాపం ఉంది, మరణాకరమైన పాపము క్రియాపాపము ఉంది. ఇది రక్షణ పొందని అటువంటి వారిలో, అంటే బాప్తిస్మము తీసుకొని వారిలో అంటున్నా. ఇకపోతే బాప్తిస్మము తీసుకొని రక్షింపబడుతున్న వారిలో ఇవి ఎలా నెరవేరుతున్నాయి ఇప్పుడు అది చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చదవమ్మా. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. అది ఇది రక్షణ పొందినవారు. ఏమంటే రక్షణ పొందిన వారి గురించి మాట్లాడుతున్నాం మనం. బాప్తిసం తీసుకొని దేవుని వెంబడిస్తూ, దేవుని పనిలో సాగుతూ, ఆరాధనలు చేస్తూ, చర్చికి వస్తూ దేవునిలో సాగుతున్నటువంటి వ్యక్తులు. సాగుతున్న వ్యక్తులే పరిశుద్ధాత్మని వరాలు లేవని, స్వస్థతలు లేవని, భాషల వరాలు దెయ్యాలయని, పిచ్చి పట్టిందని, ఏమంటే స్వస్థతలు లేవని, దర్శనాలు లేవని రకరకాలుగా మాట్లాడతారనమాట. పరిశుద్ధాత్మని దూషిస్తే అట్టి వానికి ఏ యుగమందైన పాపక్షమాపణ లేదు. అంటే రక్షణ పొందిన వ్యక్తి చేస్తున్న పని. అంటే మరణాకరమైన పాపాలు ఇవన్నీ. మరణాకరమైన పాపము రక్షణ
పొందిన వారు చేస్తున్నారు. పరిశుద్ధాత్మను దూషించడము, ఇంకా కొంత మరణాకరమైన పాపాలు చేసేవాళ్ళు. ఎబ్రీ 9:14 చదవమ్మా. నిత్యుడగు ఆత్మ ద్వారా ఆ. తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి అది అసలు యేసు రక్తము దేన్ని శుద్ధి చేస్తుందండి? మనస్సాక్షిని. అంటే మనస్సాక్షి చెడిపోయింది, మానవం ఉంది జన్మతో, కనుక చెడిపోయిన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, సరి చేస్తుంది. మనస్సాక్షి ఒప్పిస్తుంది, ఇది తప్పు, ఇది పాపము అని అనుకొని ఒప్పుకొని వదిలిపెడుతున్నావు. ఆ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది యేసు రక్తం. అలా మనస్సాక్షినే శుద్ధి చేసే పరమాత్ముని దివ్య ఔషధాన్ని, రక్తాన్ని నువ్వు తునికరిస్తే అది మరణాకరమైన పాపము. 10వ అధ్యాయము 29వ వచనం చదవమ్మా. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచు. దేవుని కుమారుణ్ణి కాళ్ళతో త్రొక్కి, ఏమండి యేసుక్రీస్తుని ఎవడు సంఘంలో కాళ్ళతో తొక్కుతున్నారు? ఆయన ఎక్కడెక్కడ కనపడుతున్నారు ఆయనకి? అంటే దేవుని కుమారుని కాళ్ళతో తొక్కడం అంటే ఆయన నిబంధన రక్తాన్ని తునికరించడం. యేసు రక్తం అవసరం లేదు, ఎప్పుడో తీసుకుంటే సరే ఒక్కసారి సరిపోతుందని కొంతమంది, అది ఏది పడితే అది పులిసిపోయింది ఇవ్వచ్చు అని కొంతమంది, ఒక్కసారి తాగితే జీవితాంతం పనిచేస్తుందని కొంతమంది, అసలు యేసు రక్తం పనే లేదు, నీతిగా బతుకుతే సరిపోతుందని కొంతమంది, యేసు రక్తంకి ప్రాముఖ్యత ఇయ్యక దాన్ని నిర్లక్ష్యం చేసి, తాగే విషయంలో కూడా నిర్లక్ష్యం చేసి, పరీక్షించుకోకుండా 10వ అధ్యాయం 19వ వచనం చదువు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన శరీరము పరలోకానికి మార్గము, ఆయన రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసేది, పాపశుద్ధి, పాపాలను కడిగేది. కనుక వీటిని తునికరించిన వాడు మరణకరమైన పాపము చేసిన వాడు. ఒకటి పరిశుద్ధాత్మను వరాలను తునికరించిన వాడు, యేసు రక్తమును శరీరమును తునికరించిన వాడు మరణకరమైన పాపము చేసిన వాడు. ఎబ్రీ 10:26 చదవమ్మా. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. ఇక పాపమునకు బలి నీకు లేనే, ఎందుకంటే నువ్వు బుద్ధిపూర్వకముగా అన్ని రుచి చూసి అన్ని తెలుసుకొని, కొంతమంది వరాల రుచి, భాషల రుచి, దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అని అనేక మర్మములు, సత్యములను తెలుసుకొని కావల్చుకొని బుద్ధిపూర్వకంగా కొంతమంది తునికరిస్తారు యేసు రక్తముని, ఆరాధనను, దేవుని కార్యక్రమాలను. సో బుద్ధిపూర్వకంగా పాపమును, లోక సంబంధమైన శరీర కోరికల్ని కావల్చుకొని ఇష్టపడి దైవ విరోధంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులు దేవులారా, వారికి ఇక పాపక్షమాపణ లేదు అంటున్నాడు. ఇదంతా కూడా రక్షింపబడ్డ వారు చేస్తున్న మరణకరమైన పాపములు. మరణకరముగాని పాపములు రక్షింపబడుచున్న వారు ఏం చేస్తారు? ఏవో చిన్న చిన్న పొరపాట్లు చేసి ఆ వారములు నోరు జారో ఏదైనా పొరపాటు జరిగినా, పాపం తప్పు చేసిన ఆదివారం వచ్చి 2 మోకాళ్ళ మీద ఉండి ఆ వాక్యమిని ఏడిచి దుఃఖపడి, తండ్రి బలహీనుడను బాంచను, నేను ఇంకొకసారి చెయ్య, నన్ను ఒక్కసారి క్షమించు తండ్రి అని 2 కన్నీటి చుక్కులు విడిచి దేవసేవకుడు ప్రార్థించి ఇచ్చిన ప్రభురాత్రి భోజనాన్ని భుజించి ఆ రక్తాన్ని త్రాగినప్పుడు అతడు పశ్చాత్తాపం పొందాడు గనుక పాపక్షమాపణ పొందుతాడని బైబిల్లో ఉంది. సో అలా పశ్చాత్తాపం పొందుతూ చేసే పాపాలు ఏంటి అంటే, బుద్ధిపూర్వకంగా కాకుండా అనుకోకుండా తన శరీర ఒత్తిడితో, సాతాను చేస్తున్న కొన్ని ప్రభావాలతో, పరిస్థితుల ప్రభావంతో జరిగినటువంటి తప్పులతో అవి మరణకరము కాని పాపాలు. అది నేననడము కాదు, నేనేదో కల్పించి చెబుతున్నానని ఎవరు అనుకోవద్దు. నేను ఇంతవరకు ఏ వీడియో ఇందులో అప్లోడ్ చేసి పెట్టినా సరే మొత్తము వాక్యముతోనే చెప్పాము తప్ప మా సొంత వివరణ దీనికి పెట్టనలేదు. రోమా 7:19
భక్తగ్రేసరుడైన పౌలయ్య గారు ఏం చెప్పాడో చూడండి. నేను చేయగోరు మేలు చేయక ఆ, చేయగోరని కీడు చేయుచున్నాను. ఆ, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. రైట్. ఆ మాట ఆ భక్తుడు ఎందుకు అన్నాడంటే, నా శరీరములో ఒక నియమం ఉన్నది, అది ఈ శరీరము మహిమగా మారే వరకు ఉంటుంది. ఆయన కాన్సెప్ట్ అది. ఈ పాత శరీరము తల్లి గర్భము నుంచి వచ్చినటువంటి మృతతుల్యమైన ఈ దేహము, ఈ శరీరము ఉన్నంత వరకు నా లోపల ఒక నియమం ఉంటుంది, అది దాని పేరు పాప నియమం అంటున్నాడు. అది సత్య నియమము, ఆత్మ నియమముతో పోరాడుతుంది, ధర్మశాస్త్రంతో. ఇది తప్పని నా మనస్సాక్షి తెలుసు, నేను చెయ్యా, నా దేవుడికి ఇష్టం లేదని అనుకుంటూనే ఉంటాను, కానీ దాన్ని చేయుటకు నా లోపల ఒక్క ఒత్తిడి జరుగుతుంది. అలా ఒత్తిడి జరిగినప్పుడు దేవుడరా, అనుకోకుండా కోపం మీద నోరు జారిన, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దేవుడు కరుణామయుడు. జకరియా గ్రంథము 3:1 చదవమ్మా ఒకసారి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబట్టయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబట్టయు అతడు నాకు కనుపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. చాలు. ప్రధాన యాజకుడు పరలోకమందు దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. పరలోకమందు ఆ ప్రధాన యాజకునికి మైల వస్త్రాలు ఉన్నాయట, బట్టలు, వస్త్రాలు. ఆ యాజకుని వస్త్రాలు కొంచెం మైల వస్త్రాలు ఉన్నాయట. దేవుడరా, వస్త్రములు మురికి క్రియలు, మురికి వస్త్రములు అవినీతి క్రియ, తప్పు క్రియలను సూచిస్తుంది. తెల్లటి వస్త్రములు శుద్ధ వస్త్రములు నీతి క్రియలను సూచిస్తుంది. అతనికి మురికి వస్త్రాలు, బట్టలు, మైలపడ్డ వస్త్రాలు ఉన్నాయట. అతని మీద ఫిర్యాది అయి, అంటే ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడానికి సాతాను వెళ్ళి దేవునికి ఒక కంప్లైంట్ పేపర్ ఇచ్చిండు. నాయ సార్, ఇతడు దేవుని మందిరంలో సేవ చేసినప్పుడు ఇన్నిసార్లు తప్పులు చేశాడు, కరెక్ట్గా సేవ చేయలేదు, ఒకసారి ఒక విశ్వాసం మీద కోపగించుకున్నాడు, 2 మాటలు జారిండు, చాలా చాలా పొరపాట్లు ఇతడు చేశాడు, కొన్ని అబద్ధాలు కూడా చెప్పాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడట. కనుక ఇతని క్రియలు మురికి ఉన్నాయి, ఇతడు నీతిమంతుడు కాదు, ఇతను ఎట్లా తీసుకుంటావు సార్ మీరు? అలాగైతే ఆయనే తీసుకుంటే నన్ను కూడా తీసుకోండి మీ పరలోకానికి అని చెప్పి పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నిండరా, ఈ ప్రధాన యాజకుడు ఆ పొరపాట్లన్నీ, ప్రధాన యాజకుడు భూమి మీద ఉన్నప్పుడు వీడు సాతాను అతన్ని ఒత్తిడి చేసి చేయించిన తప్పులు, కానీ మనసు పూర్తిగా ఎన్నడూ చేయలే. అయితే ఆ తప్పు చేసిన ప్రతి క్షణము కొద్దిసేపటికి ఏడిసి పశ్చాత్తాపం పొందాడు యెహోషువ. అక్కడే దేవుడు అతన్ని క్షమించేసాడు, అక్కడే అతడు శిక్షింపబడ్డాడు, అక్కడే శుద్ధి అయిపోయాడు, అక్కడే శిక్ష పడిపోయింది. పరలోకములో లేదు, తీర్పులో రాడాడు. కనుక వీడు తీసుకొచ్చిన కంప్లైంట్ని దేవుడు చించి పడేసాడు. గడౌట్, నాకు తెలియదేంట్రా, నువ్వు అంతా ఇతనితో ఆ పొరపాటు చేయించింది నువ్వే అని మనస్ఫూర్తిగా నా కొడుకు చేయలేదురా, అగ్ని లాంటి వాడు, కొరివి లాంటి వాడు అని బట్టలు తీసి మంచి బట్టలు వేయండి అన్నాడు. ఈరోజు ప్రతి విశ్వాసం నేను చెబుతున్నాను, పొరపాట్లు ప్రతి వ్యక్తితో జరుగుతాయి, చిన్నవి. కానీ దేవుని సన్నిధికి వచ్చి ఆ యేసు రక్తాన్ని తుణీకరించకుండా నువ్వు దాన్ని ఇష్టపడి కన్నీళ్లు విడిచి తీసుకుంటే నీ పాపములు తొలగిపోతుంటాయి, ఎప్పటికప్పుడు శుద్ధి అవుతుంటావు. యేసు రక్తాన్నే గిట్ల తుణీకరించి రాకుండా ఉంటే చర్చికి నీ పాపము మరణకరముగా మారిపోతుంది. జాగ్రత్త. 1 కొరింథీ 11:29 చదవమ్మా. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదు. పరీక్షించుకునుట వేరు, విమర్శించుకునుట వేరు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఏదన్నా పొరపాటు చేసి ఉంటే యేసు రక్తం ముందుకు వచ్చినప్పుడు చేయాల్సిన పని ఆదివారం. ఏదైనా పొరపాటు జరిగి ఉంటే ప్రభువా నన్ను క్షమించమని చెప్పి నిన్ను నువ్వు పరీక్షించుకొని పొరపాటును ఒప్పుకొని తీసుకోవాలి. ఆ తర్వాత ఏం జరగాలి? మిమ్మల్ని మీరు విమర్శించుకోవాలి. విమర్శించుకుంటా అంటే ఏంది? ఏమంటే పరీక్షించుకుంటే నాలోని తప్పుల్ని గుర్తుపట్టుకొనుట. విమర్శించుకునుట అంటే, విమర్శించుడు అంటే నిన్ను నువ్వే తిట్టుకోవాలి,
నీ చెప్పు పెట్టి నువ్వే కొట్టుకోవాలని అర్థం. ఎవరో కొట్టుడు కాదు, నిన్ను నువ్వే కొట్టుకోవాలి. నా పాడుబుద్ధి ఎన్నిసార్లు దేవుడు చెప్పినా మార్చుకోలేకపోతున్నాను. ఇలాంటి పాడుబుద్ధి నాకొద్దు తండ్రి, నన్ను ఒక్కసారి మీరు పరిశుద్ధపరిస్తే నా లైఫ్లో మళ్ళీ చేయని ఈ తప్పు క్షమించండి అని నీ గుణాన్ని నువ్వే అసహించుకోవాలి, చీగొట్టాలి, దాన్ని నీ హృదయంలో దాన్ని తునికరించి పడాలి. పక్కకెళ్ళి నీ చెంప మీకు నువ్వే కొట్టుకోవాలి, నీ చెంప పెట్టి నువ్వే కొనుక్కోవాలి. నీ బుద్ధి లేదో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పి అన్నంతగా నిన్ను నువ్వు విమర్శించుకోగలిగితే పాపులతో పాటు తీర్పులోనికి రాకపోతే, ఒకవేళ విమర్శించుకోకపోతే, నీ పాపాన్ని నువ్వు అసహించుకోకపోతే పాపులతో పాటు తీర్పులోకి వచ్చేస్తావు. ఇవేమి విమర్శించుకుంటే తీర్పులోకి రావు. ఎందుచేత? నువ్వు తీర్పు భూమి మీదనే పొందినావు కనుక. ఎప్పుడైతే నిన్ను నువ్వు తిట్టుకుంటావో, నీ తప్పును నువ్వు విమర్శించుకొని నిన్ను నువ్వు అసహించుకుంటావో, అయితే ప్రభు చేత నువ్వు శిక్షింపబడ్డావు గనక, ఇక్కడే నువ్వు నిన్ను నువ్వే శిక్షించుకున్నావు గనక ఇక ప్రభు నీకు శిక్షించే అవసరం ఉండదన్నట్టు. నీ పాపములు ఆ వారం గడిగేసాయి. ఇలాగున ఇది మరణకరము కాని పాపము ఎలా జరుగుతుందంటే యేసు రక్తము ద్వారా జరుగుతుంది. యేసు రక్తము లేకపోతే, తునికరిస్తే మరణకరముగా మారిపోతుంది. ఇది రక్షణ పొందిన వారిలో జరుగుతున్న పని. 1 కొరింథీ 5:4 చదవము ఒకసారి. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడున్నట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. సాతానుకు అప్పగింపాలట. ఎందుకు? ఆత్మ రక్షింపబడటకని మొదట చెప్పాడు. చూశారా, కొంతమంది శిక్ష పొందాలి భూమి మీద, శరీరం మీద బాగా నలగొట్టబడి, సాతాను నలగొట్టి శిక్ష పొంది ఆ యేసు రక్తాన్ని తాగి చనిపోతే అని ఆత్మన్న కంసకం రక్షింపబడుతుంది నరకం పోకుండా అని సాతానుకు అప్పచెప్పుతున్నారు. ఆత్మకు రక్షింపబడతా యేసు రక్తము స్వీకరించలేదు కనుక వాడు చేసే కొన్ని పొరపాట్ల ద్వారా వాడు సరిగ్గా మందిరానికి రాక అతనికి ఆత్మ నరకం పోకుండా ఉండాలంటే వారిని మనం వదిలేయాలి. వదిలేస్తే శిక్ష వస్తుంది. వాడు చేస్తూ యేసు రక్తం తీసుకుంటూ ఆ పొరపాట్లు చేస్తాడు, అలాగే చేసుకుంటుంటే వారికి శరీర దేహమందు శిక్ష. అందుకే అన్నారు, చాలామంది నిద్రించిరి, రోగులాయిరి, బలహీనులాయిరి అని ఉంటుంది. సో అలాగున దేహమందు యేసు రక్తము తీసుకొని అలాగే ప్రవర్తిస్తుంటే దేహమందు శిక్ష పడుతుంది అంటున్నాడు. ఆ శిక్ష నరకం వెళ్ళకుండా దేవుని చేత శిక్షింపబడి మరణించి, వ్యాధితో మరణించి దేవుళ్ళ ఆత్మ రక్షింపబడుతుంది. ఆత్మ రక్షింపబడుతుంది అంటే ఏంటి? పరలోకం మీద సింహాసనం మీద కూర్చుని అనుకునేరు కాదు. చాలామంది ఆత్మలి ప్రపంచంలో రక్షింపబడ్డ వాళ్ళందరూ సింహాసనం ఎక్కరు. పరలోకములో వాళ్ళకి ఎక్కడో రక్షింపబడ్డ పేరే, కానీ వాళ్ళకేం సింహాసనాలు పదవులు ఉండవు. ఏదో మూలకు అక్కడ పడి ఉంటారు అంతే పేరుకి. నరకం తప్పించుకున్నావా? తప్పించుకో అని మీరు కల్పించి చెప్తున్నారు సార్. బైబిల్లో ఉందా అలా? ఉంది, చూపిస్తాను చూడండి. కొరింథీయులు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాడి పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాడి పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకటి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడు. అది ఏమండి, కర్ర, కొయ్యకాలు, గడ్డి పరిచర్యలు కాలిపోతాయట. వెలగల రాళ్ళు, బంగారము, వెండి అవి నిలబడతాయట. ఆ నిలబడ్డటువంటి వాడి బరబరే. కానీ ఏవైతే కొయ్యకాలు, గడ్డి అన్నారే, ఆ నిలబడని పరిచర్య చేసిన వాళ్ళు తన మట్టుకు ఏదో నరకం పోకుండా రక్షింపబడ్డ పేరే అట, కానీ పదవులు ఉండయట. తన మట్టుకు రక్షింపబడతారట అంతే. కానీ వాళ్ళకి జీతాలు పదవి జీతాలు ఎవరికి వస్తుంది? ఏ పరిచర్యకు వస్తుంది? వెండి, వేలగల రాళ్ళు, బంగారము. ఇగో ఇలా దేవుడు వచ్చినప్పుడు దిండ్లారా ఆయన సింహాసనం ముందు, ఏం సింహాసనము? 2వ కొరింథీ 5:10 చదవండి. ఏ సింహాసనం ముందు ఇదంతా జరుగుతుందో చదవమ్మా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డ, అంటే మంచివి ఉన్నాయి,
భక్తులు చేసేటి చెడ్డవి ఉన్నాయి. దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. క్రీస్తు న్యాయపీఠం ఇది భక్తులకు తీర్పు తీర్చుతున్నటువంటి న్యాయపీఠం. పాపులకు తీర్పు తీర్చేది ధవల సింహాసనం. అది ప్రకటన గ్రంథంలో చూస్తాం మనం 20వ అధ్యాయంలో. ఇదేమో భక్తులకు జీతాలు ఇచ్చే న్యాయపీఠం. ఇక్కడ బంగారము, వెండి, వేలగర రాళ్ళు ఇలాంటి పరిచర్యలు చేసిన విలువైన వ్యక్తులందరూ ఉన్నత సింహాసనాలు రాజ్య పరిపాలన చేస్తారు. గడ్డి, కొయ్యకాళ్ళు ఇలాంటి పరిచర్య ఉన్నటువంటి పరిచర్య కాలిపోతుంది. వాళ్ళు కేవలము నరకం తప్పించుకున్నారు రా. వీళ్ళు ఎవరయ్యా అంటే పాపము చెయ్యరు కానీ మంచి కూడా చేయరు, మంచి పని కూడా చేయరు. నిమ్మలరా, అలాంటి సత్యము తెలిసి కూడా సత్యానికి లోబడకుండా వారి మనసుని గాయపరుచుకుంటూ బతుకుతున్నటువంటి వ్యక్తులు యేసు రక్తాన్ని తునికరించలేదు కానీ కొన్ని పొరపాట్ల చేత వాళ్ళు మారు మనసు పొందలేదు కనుక వాళ్ళ పరిచర్యలు, వారి పనులు సత్యాన్ని తెలిసి కూడా నేర్చుకొని వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళు పరిచర్య కాలిపోతుందట. అంటే అక్కడ పరలోకం వెళ్ళి కూడా సింహాసనం ఎక్కకుండా మూలకు ఉండే వాళ్ళు కూడా ఉంటారని అర్థమవుతుంది ఇక్కడ మనకి. అలాగున భూమి మీద కొన్ని తప్పులు జరిగినా సరే యేసు రక్తాన్ని తునికరించకండి. ఆ రక్తం ముందుకు వచ్చినప్పుడు గడగడగడ వనికి తప్పు వదులుకొని మీరు ప్రార్థన చేసి తీసుకుంటే మీ పాపములు శుద్ధైపోతాయి. అది మరణాకరము కాని పాపము భక్తుల లోపల జరుగుతుంది. మరణాకరమైనది ఏంటంటే తెలుసు కదా, పరిశుద్ధాత్మను వరాలను తునికరించింది. రెండవది యేసు రక్తాన్ని, శరీరాన్ని తునికరించింది. మరణాకరమైన పాపము, దానికి ఇక పాప క్షమాపణ లేదు అంటాడు. ఏ యుగములను లేదు, ఇక వారికి బలే లేదు. కనుక పుట్టుకతో వచ్చిన మన ప్రాచీన స్వభావాన్ని సిలువకేసి మన నవీన స్వభావంని ధరించుకుంటూ క్రీస్తులో మనము అడుగులేస్తూ మన భక్తి జీవితాన్ని పరిశుద్ధాత్మనే మహిమ సాగర తీరములో ప్రణమిల్లుతూ మన భక్తి ఇహలోక జీవిత యాత్రని సాగిస్తూ మనం పరిశుద్ధులుగా బ్రతుకుదాం. మరణాకరమైన పాపము కలదు, మరణాకరము కాని పాపము కలదు. ఎలాగో చూశారా, రక్షణ పొందని అంటే జన్మ పాపము చిన్నపిల్లలు ఉండేది మరణాకరము కాని నరకం వెళ్ళని పాపము జన్మ పాపం. క్రియా పాపం మరణాకరమైనది. వాడు బాప్తిసం తీసుకోవాల్సిందే, రక్తం తాగవలసిందే. భక్తుల లోపల తీసుకున్న తర్వాత బాప్తిసం తీసుకున్నాక ఇలా నెరవేరింది. మరణాకరమైన పాపం ఏంటి? యేసు రక్తాన్ని తునికరించిన, పరిశుద్ధాత్మ వరాలను తునికరించిన. మరణాకరం పాపం కాని పాపం ఏంటి? పొరపాట్లు జరిగినా సరే పరిశుద్ధాత్మ ఇష్టపడి యేసు రక్తానికి గడగడవనికి కరెక్ట్గా యేసు రక్తానికి ఇష్టపడి భయపడి ఎప్పటికప్పుడు తీసుకుంటూ కడుక్కున్న వాళ్ళు. సో ఇలా నెరవేరుతుంది, అలా నెరవేరుతుంది. కనుక రెండు వైపులా నెరవేరుతున్న ఈ గొప్ప లేఖనాన్ని ఈరోజు మీరు విన్నారు. ఇది నిజం, సత్యం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే దేవుడు మళ్ళీ మన ముందు పెడతాడు, ఇది నిజమని. అదే జరుగుతుంది మన కళ్ళ ముందు తీర్పు అక్కడ. కనుక భూమి మీద ఉండగానే అన్నిటికంటే విలువైనది, అన్నిటికంటే విలువైనది క్రైస్తవునికి యేసు రక్తం అండి. దాన్ని మాత్రం నీ హృదయంలో ప్రప్రదమైనటువంటి స్థానము, గొప్ప స్థానం ఇవ్వాలి. దానికి గడగడ వనకాలి. అది నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు కేర్లెస్గా ఉండద్దు. నీ ఉదయం పుట్టిదే కదా అని అనుకోవద్దు. నా ప్రాణధారం ఇదే, నా జీవధారం ఇదే. నా పాపములు ఏమో తెలుసో తెలియక ఏం జరిగింది ఏమో తండ్రి నీ కాళ్ళు మొక్కుతా అని చెప్పి నిన్ను నువ్వే పరీక్షించుకో, విమర్శించుకో. యేసు రక్తం తాగి కడగబడు. అదే మన దిక్కు. యేసు రక్తం మన పాపములకు మాత్రమే కాదు, సర్వ విశ్వానికి శాంతికరణమని మరి యోహాను 2:2 యోహాను రాసిన మొదటి పత్రిక 2:2 ఉంటుంది. నిమ్లరా, మనందరము క్రీస్తు రక్తము కింద మనం పరిశుద్ధులమై ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అందరి హృదయంలో ఫలించుటకు సహాయం చేయండి. సైతాను దీన్ని గలిబిలి చేసి వారి మనసులో పక్కకు తొలగించకుండా గ్రహించి గుర్తుపెట్టుకుని నీ రక్తానికి శరీరానికి విలువిచ్చే ఆలోచన దృక్పథము అందరికీ దయచేయండి, దీవించండి. అందరినీ జ్ఞానవంతులను చెయ్యండి. సాతాను కుయుక్తులను వాని తంత్రములను గుర్తుపట్టే జ్ఞానము అందరికీ దయచేయమని, మాకును దయచేయమని, కృపచూపమని మా రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు నామములో మా ఈ కొద్ది స్తుతి ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని చిత్తం అయితే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్.